కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని చేసి గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడే ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ పట్టణ మహాసభ సుందర భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐలయ్య మాట్లాడుతూ వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా ఏర్పడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి తెచ్చిన వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని పేదలకు ఇస్తున్న 12,000 రూపాయలను పట్టణ పేదలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. జీవనోపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు వచ్చి పట్టణాల్లో ఉంటున్న నిరుపేదలకు ప్రభుత్వం 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి 10 లక్షలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ అన్ని రకాల పెన్షన్లు ఇవ్వాలని, ఒంటరి మహిళలకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, ఐద్వా పట్టణ ఉపాధ్యక్షురాలు ఆకిటి లింగమ్మలు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నూతన పట్టణ కమిటీ అధ్యక్షులుగా రుద్రాక్ష యాదయ్య, ఉపాధ్యక్షులుగా గౌరీదేవి, మధుసూదన్, తెలకపల్లి శ్రీను, కార్యదర్శిగా దండంపల్లి సరోజ, సహాయ కార్యదర్శిగా రుద్రాక్షి రామచంద్రు, గోగుల నరసమ్మతో పాటు మరో 9 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరీదేవి, మధుసూదన్, తెలకపల్లి శ్రీను, గోగుల నరసమ్మ, పనస చంద్రయ్య, మొగిలిపాలెం ఇందిర, కడారి నరసింహ, రుద్రాక్ష శేఖర్, సిరిశాల గిరికుమార్, ప్రసాద్ యాదయ్య, పద్మ, పెద్ద ఏసయ్య, పార్వతమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ 8వ మహాసభ సుందరయ్య భవన్లో జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, ఈరోజు వ్యవసాయ కార్మికులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. నేటికి ఎక్కడికి కూడా ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కావటం లేదు. ఈ ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పేదలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుంది, మేము ఆదుకుంటామన్న ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటే వెంటనే ఈ రాష్ట్రం లోపల కూడా ఉపాధి హామీ పథకం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి కేటాయించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు చేయలేదు. వ్యవసాయ పేదలందరికీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ పేరుతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు, అది కూడా అతిగతి లేకుండా పోతా ఉంది. కాబట్టి పేదలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని నల్లగొండ పట్టణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పట్టణ మహాసభ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే నల్గొండ పట్టణంలో 7 గ్రామాలు టౌన్లో కలపడం కూడా జరిగింది. 7 గ్రామాలతో పాటు మిగతా వార్డులలో కూడా ఉపాధి హామీ అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే పేదలు పట్టణ ప్రాంతంలో వ్యవసాయం లేని, భూములు లేని పేదలు కూడా ఉన్నారు. వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఇక్కడ ఉపాధి లేక కూడా చాలా వరకు మా కూలోళ్ళు గ్రామీణ ప్రాంతంలోకి వలసపోవడం కూడా జరుగుతుంది. వలసపోయిన అనంతరం కూడా మధ్యలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏదైనా ప్రమాదం కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళకు ప్రమాద బీమా కూడా కల్పించాలని చెప్పేసి కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘం నుండి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాము. ఎందుకంటే పేదలు, ఇండ్లు లేని పేదలు ఉన్నారు, వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి. ఇండ్లు ఇచ్చి అట్లాగే వాళ్ళకు 10 లక్షల లోను కూడా శాంక్షన్ చేసి వాళ్ళకి ఇండ్లు కట్టియాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.